హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. ఇది క్రిస్మస్ రోజు మార్నింగ్ చూసారు కదా, ప్రశాంతికి హెయిర్ కట్ చేస్తుంది స్వీటీ. మా ఇంట్లో జనరల్గా కొంచెం బ్యూటీకి సంబంధించినవన్నీ కూడా స్వీటీయే చేస్తూ ఉంటుంది. సో తనకైతే షేప్ చేసింది, హెయిర్ చాలా బాగుంది. అండ్ నాకైతే ఇక్కడ స్ట్రైట్నర్తో కొంచెం కర్ల్స్ తిప్పుతుంది. అండ్ ఈ స్ట్రైట్నర్ అగారో బ్రాండ్ వాళ్ళది, తను కొత్తగా కొన్నదనమాట. సో దాంతో నా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఇక్కడ నా హెయిర్ అయితే బాగా డ్రై అయిపోయింది, బట్ స్టిల్ తను నేను చేస్తాను నీకు నీట్గా అని చెప్పి తను ఆ రోజు స్ట్రైట్నర్తో చేస్తూ ఉందనమాట. మేమెవ్వరిని కూడా ధైర్యం చేసి ఎక్కువ కాస్ట్ పెట్టి ఐటమ్ కొనము, కానీ స్వీటీ అయితే అసలు కాస్ట్తో సంబంధం లేదు, తనకి నచ్చిందంటే కొనేస్తూ ఉంటుందండి. ఒకప్పుడు మాకు టైట్ అయినవి అట్లా ఏమన్నా ఉంటే తను మా దగ్గర తీసుకునేది, అంటే మావన్నీ తనకి సరిపోయేవి. కాబట్టి ఇప్పుడు స్వీటీకి టైట్ అయినవి మేము వేసుకోవాల్సి వస్తుంది. సో అలా అయిపోయింది. అండ్ నేనైతే క్రిస్మస్ రోజు ఈ రకంగా రెడీ అయిపోయాను. శారీ, గ్రీన్ శారీ విత్ పింక్ బ్లౌజ్. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. అండ్ ఆ హారం మీకు గుర్తుందా, నేను మలబార్లో తీసుకున్నాను ఇంతకుముందు. సో అలా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే కొత్త ఇంటి దగ్గరికి వచ్చాను. ఈరోజు ఇక్కడ మార్బుల్ పాలిషింగ్ జరుగుతుందనమాట. సో ఒక్కసారి అట్లా ఒక లుక్ వేసి వెళ్దామని వచ్చాను. నేను బయట నుంచే వీడియో తీసుకున్నా, లోపల దాకా కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇంకా మార్బుల్ పాలిషింగ్ అంటే మొత్తం అంతా కూడా ఇంకా డస్టే భయంకరంగా, అండ్ అదంతా సున్నంలాగా అవుతూ ఉంటుంది ఆ పాలిష్ అంతా కూడా. సో అందుకని ఊరికే ఒక లుక్ అయితే వేసేసి వెళ్ళిపోయాను. ఇది చర్చ్ అయిపోయిన తర్వాత వచ్చాను అనమాట. వచ్చి చూసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అనుకున్నాము. పండగ రోజు బయటకి ఏంటి అంటే మామూలుగా అయితే కబాడిపాలెం, క్లౌపేట ఇదంతా కూడా ఒంగోలులో ఉండే వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా క్రిస్మస్కి ఫుల్గా లైటింగ్ వేస్తారు. సో ప్రతి క్రిస్మస్కి మేము అక్కడికి వెళ్ళి ఊరికే ఒక పిక్ అయినా దిగేసి రావడం అలవాటు. సో అందుకని ఈవినింగ్ అట్లా వెళ్దాము అని అనుకున్నాము. సో ఇంటి దగ్గర కొంచెం సేపు అట్లా చూసిన తర్వాత సాయంత్రానికి ఫైనల్లీ మొత్తం బ్యాచ్ అందరినీ లైటింగ్ అంతా చూసుకుంటూ రోడ్డు మీద ఫొటోస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫొటోస్ దిగుదాం పదండి అని చెప్పి వెళ్తున్నాము. సో ఇదైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి వెళ్ళే దారిలో అంతా కూడా మీకోసం నేను ఈ లైటింగ్ తీశాను. ఓన్లీ ఈ వీధుల్లో మాత్రమే ఇలా లైటింగ్ వేస్తారు, ఎందుకంటే ఇదంతా కూడా క్రిస్టియన్ ఏరియా అనమాట. కబాడిపాలెం, క్లౌపేట, తర్వాత ఈ తూర్పుపాలెం ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ ఉండే ఏరియా. అండ్ ఇది సెంటర్ కబాడిపాలెంకి. చాలామంది ఒంగోలులో ఉండే వాళ్ళందరికీ నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు కబాడిపాలెం గురించి. సో ఇది సెంటర్ ప్లేస్ అండ్ లైటింగ్ అయితే సూపర్ ఉంది. సో ఈ లైటింగ్ దగ్గర పిక్చర్స్ అయితే దిగుదాము అని చెప్పి వచ్చాము. మేము ఇంకా తెలుసు కదా, ఇంకా స్వీటీ అయితే ఒకటే ఫొటోస్, మాకైతే తీసేవాళ్ళు లేరు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆ లైటింగ్లో క్లారిటీ కూడా సరిగా రాదు, బట్ అయినా కానీ వీలైనంత వరకు తీసుకున్నాము. అండ్ నేను వీడియో కూడా ఎందుకు చేశానంటే మీ అందరికీ చూపిద్దాము అని. కబాడిపాలెంలో కూడా ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క లైటింగ్ మళ్ళీ డిఫరెంట్ వెరైటీగా వేసింది, ఓన్లీ ఆ సెంటర్లోనే కాకుండా. అందుకని నేను చూపించే ప్రతి లైటింగ్ మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండొచ్చు. సో ఇదంతా కూడా ఒకటే ఏరియాలో అయితే కాదు, అదే అంటే కబాడిపాలెం ఏరియానే, బట్ డిఫరెంట్ స్ట్రీట్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా స్వీటీ ఫ్రాక్, అది ఆ ఫ్రాక్ని మీకు గుర్తుందా, నేను మదీనాలో సాటన్ క్లాత్ ఒకటి షాపింగ్ చేశాను. అది మీటర్ వచ్చేసి 60 రూపీస్. సో ఆ క్లాత్తో తనైతే బ్యూటిఫుల్గా ఫ్రాక్ కుట్టించుకుంది, చాలా బాగుంది. నేను ఆ వీడియోలోని మీకు మదీనా వీడియోలోని ఈ ఫ్రాక్ కూడా అటాచ్ చేసి ఉన్నాను. వీడియోలో అంత క్లారిటీ లేదు, ఎందుకంటే ఇది నైట్ టైం అయ్యేసరికి అంత క్లారిటీగా లేదు. బట్ నార్మల్గా ఒరిజినల్గా బయట చూస్తే మాత్రం చాలా అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ తను కుట్టించింది కూడా ఎక్కడ అంటే ఎష్కోల్ చర్చ్, అంటే ఒంగోలులో ఉండే వాళ్ళందరికీ ఎష్కోల్ చర్చ్ ఐడియా ఉంటుంది. ఆ చర్చ్ పక్కన ఒకటి బొటిక్ లాగా కొత్తగా పెట్టారు. సో ఆ బొటిక్లో తిని కుట్టించుకుంది అనమాట. పినింట్రెస్ట్లో పిక్చర్ చూసి నాకు ఈ రకంగా కావాలి అని చెప్పి ఇచ్చింది. అండ్ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అలానే కుట్టించారు. సో ఫస్ట్ అయితే ఇందాక అక్కడ పిక్చర్స్ దిగాం కదా, ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగుదాము అని చెప్పి ఇప్పుడు లోపల దాకా వెళ్తున్నాం అనమాట. మేము ప్రతి చోట ఆగడము, కొన్ని పిక్చర్స్ దిగడము, మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళడము, మళ్ళీ అక్కడ కొన్ని పిక్చర్స్ దిగడము, మళ్ళీ వేరే ఏరియాకి వెళ్ళడము, ఇట్లా అన్ని ఏరియాస్లో మేము పిక్చర్స్ దిగుకుంటూ అన్నీ కవర్ చేసాము. వీలైతే నేను లాస్ట్లో 1-2 పిక్చర్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవన్నీ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా యాడ్ చేసి ఉన్నాను. సో ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే కనుక ఒకసారి చూడండి.
సో ఓన్లీ క్రిస్మస్ అప్పుడే ఈ సందడి కనిపిస్తుందండి. అండ్ అందుకనే నేను మిస్ అవ్వకుండా క్రిస్మస్కి మాత్రం కంపల్సరీ ఇంటికి వెళ్తాను అనమాట, ఊరు వెళ్తాను. అండ్ అందరినీ కలుస్తాము అప్పుడు. మా చెల్లి అయితే చాలా రేరు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. అంటే ఫస్ట్ టైం ఈ క్రిస్మస్కి వచ్చిందనమాట పెళ్ళైన తర్వాత. ఇక నేను మా తమ్ముడైతే ప్రతి క్రిస్మస్కి వస్తాము. అండ్ ఇక్కడ ప్రతి ఇంటికి లైటింగ్ అంతా కూడా షూట్ చేసుకుంటూ వెళ్ళాము చూడండి. సో ప్రతి చోట ఆగి దిగాము. అండ్ ఇది వచ్చేసి దీన్ని కబాడిపాలెంలో ఏదో అంటారండి, సిఈ సొసైటీ ఏదో అంటారు అక్కడ అనమాట. సంథింగ్ దీని పేరు ఏదో ఉంది, నాకు అంత గుర్తు రావట్లేదు. ఎవరైనా కబాడిపాలెం వాళ్ళు చూస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అక్కడ లైటింగ్ ఇదైతే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ పిక్చర్స్ బాగా వస్తాయేమో అనుకొని తీసాం, కానీ పిక్చర్స్ అయితే అంత మంచిగా రాలేదు. బట్ మీకోసం ఇవన్నీ కవర్ చేశాను. స్వీటీ ఫ్రాక్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఎవరికైనా క్లియర్గా పిక్చర్ కావాలి అంటే కనుక అడగండి, నేను పోస్ట్ చేస్తాను. ఈ పిక్చర్స్ కూడా నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అండ్ స్వీటీకి కూడా సపరేట్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎవరైనా కావాలి అనుకుంటే కనుక చూడండి. అండ్ నా డ్రెస్ అయితే నేను ఆ రోజు వేసుకున్న డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. అది యాక్చువల్లీ పాతదే, నేను ఎప్పుడు వేసుకోలేదు, ఎప్పుడో కొన్నాను కాకపోతే వేయలేదు. నా దగ్గర ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అదే, ఏదైనా ఒక డ్రెస్ కొన్నానంటే అది సంవత్సరం తర్వాత కానీ నేను బయటకు తీయను వేసుకోవడానికి. నాకు అప్పుడు గుర్తొచ్చింది ఈ టాప్ ఇంతవరకు వాడలేదు కదా అని చెప్పి. సో అందుకని అప్పుడు తీశాను. అండ్ నడుం దగ్గర ఎలాస్టిక్ వచ్చి చాలా బాగుంది, అంటే పొట్ట ఎక్కువగా కనబడకుండా స్టమక్ నీట్గా ఉంది. అది వీలైతే నేను ఫుల్ పిక్చర్స్ అయితే నేను లాస్ట్లో అటాచ్ చేస్తా. బట్ ఇన్స్టాగ్రామ్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారా స్టార్స్ కానీ లైటింగ్ కానీ ఎంత బాగుందో. చాలామంది అయితే ఆ టైంలో కూడా నీట్గా రెడీ అయ్యి వచ్చారు ఫొటోస్ దిగడానికి. మనకంటే నైట్ టైం అయితే ఇంకంత ఓపిక ఉండదు రెడీ అవ్వడానికి. సో నేను నార్మల్ డ్రెస్ మీదే వచ్చాను. బట్ చాలామంది అయితే శారీస్, లంగా ఓణీలు, గాగ్రా చోలీలు అలా వేసుకొని వచ్చారు పిక్చర్స్ దిగడానికి. ఇంకా వేరే స్ట్రీట్స్ నుంచి వచ్చి కూడా అక్కడ ఆగి మరీ పిక్చర్స్ దిగారనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను లాస్ట్లో పిక్చర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే అయిపోలేదు, ఇంకొక 2 minutes ఉంది. సో ఆ వీడియో అయితే మీరు పక్కా చూడండి. చూసి కింద మీ కామెంట్ సెక్షన్స్ అయితే నింపండి ఏదో ఒకటి. అండ్ మీరు ఎంత ఎక్కువగా లైక్స్ చేస్తే నా వీడియో అంత ఎక్కువగా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఫోటో సెషన్ జరుగుతుంది, స్వీటీ, ప్రశాంతి వీళ్ళందరూ దిగుతున్నారు. సో కీప్ వాచింగ్, ఇంకా ఉంది. పిక్చర్స్ అవి చూసి నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఇదేనండి. బాయ్ బాయ్. I'm on my own, broken alone. I feel the rain crashing down all around this empty town. I'm searching for the lost and found, but you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air like a blazing flare. Don't stare 'cause the flames will burn. Happy New Year, Jam. Happy New Year. Advance Happy New Year. Advance Happy New Year. Kiss your head when you cried for me. Hold your hand while the pain was over. Keep you warm by the roaring sea. You meant the world to me. Darling dear, you're never here. When I'm in pain, you hide